చెప్తారు మేడం? ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ జరుగుతూ ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్లో కాంగ్రెస్ కోటేస్తే పాకిస్తాన్ గెలిపించినట్టు, బీజేపీకి ఓటేస్తే ఇండియా గెలిచినట్టు అని చెప్పేసి బండి సంజయ్ గారు కేంద్ర స్థాయిలో ఉండి చెప్తున్నారు. ఏంది ఇండియా గెలిచినట్లు అంటే అయితే మొన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది ఉద్దేశించుకుంటూ కాంగ్రెస్ కోటేస్తే పాకిస్తాన్ గెలిచినట్టు, బీజేపీ కోటేస్తే తిరునాళ్ళకి పోతే ఎక్కదిగా టైం అయిపోయిందంట. ఈ తిక్కలోనికి నేను అడుగుతున్నా, నువ్వు పోల్చుకుంటే పాకిస్తాన్తో కాదురా వెదవ, మునిగిపోయిన దేశంతో ఏం పోల్చుకుంటావు? పెరుగుతున్న చైనా, పెరుగుతున్న అమెరికా, ఇంకా జపాన్, ఇట్లాంటివి జపాన్ పెద్ద పెద్ద దేశాలతో పోల్చుకో దేశాన్ని. దరిద్రం మన దేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశము. ఇంత పెద్ద దేశాన్ని నువ్వు చిన్న గింత అగ్గిపెట్టేంత జిల్లా మన రాష్ట్రం అంతా కూడా లేనటువంటి ఒక దేశాన్ని నువ్వు మాతోనే పోల్చుకోవడం ఎందుకు? పొద్దుమూకుల పాకిస్తాన్ వాళ్ళతో పోల్చుకోవడం తప్పించి మీ బతుకులకు ఇంకోటి లేదా? ఓకే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయడానికి సిద్ధమేనా అంటూ సవాల్ విసురుతున్నారు. ఏం చెప్తారు? ఎవడా పిచ్చిముడో కొడుకు అట్లా మాట్లాడేటోడు? ఆ పిచ్చోనికి నేను చెప్తున్నా కదా, నత్తితోని మతి కూడా తప్పినట్టున్నది. ఓడిపోతే రాజీనామా చేయడం ఏంది? ఓడిపోతాడని మీరు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్, నేను ఒక నిమిషం అంటే బీఆర్ఎస్ మీద అంత నమ్మకం ఉందా వీళ్ళని గెలిపిస్తారని? ఎందుకు ఓడిపోతారంటున్నారు? మేము ఈరోజు తెలంగాణ ప్రజలకి 35,000 మందికి ఈరోజు ప్రమోషన్స్ ఇచ్చినాము, 20,000 మందికి ఉద్యోగాల్ని కల్పించినాము, టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చినాము, ఈరోజు వచ్చిన తర్వాత 55,000 ఉద్యోగాల్ని కల్పించినాము. ఇన్ని ఇచ్చిన మాకు కాకుండా వీళ్ళకి ఇచ్చి ఓటు వేస్తారంటే డెఫినెట్గా వీళ్ళకన్నా ఎక్కువ నమ్మకం బీఆర్ఎస్ వాళ్ళ మీద ఉన్నది. కాబట్టి ఆ నమ్మకాన్ని పూర్తిగా బలం ఫెవికాల్ బంధంలాగా మారింది కాబట్టి మేము గెలుస్తామని అంటున్నారేమో. కానీ ప్రజలకు ఉద్దేశం ఏంటంటే మొన్న రేవంత్ రెడ్డి గారు సభలోనే అన్నారు, ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా గెలవకపోయినా ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏం లేదని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. సో దాన్ని ఉద్దేశించుకునే భయంతో ఇదంతా అని చెప్పేసి అంటున్నారు. మరి ఎవరైనా ఒక ప్రచారంలో 2 మాటలు మాట్లాడతారు. ఓడిపోతే నష్టం లేదు అనే మాట ఒకటి ఉంటుంది, రెండవది మీరు మాకెందుకు ఓటేయాలనే రెండవ మాట కూడా ఉంటుంది. 2 మాటలు చెప్పారు, ఆ మాట ఇడిచిపెట్టి ఈ మాట చెప్తారండి. వెదవకు పని పాట ఏం లేదు. పనిలేని మంగళోడు పిల్లితల ఒరిగి పిటచక్క చేసిండంట. ఎట్లిచ్చిండ్రో నాకు అర్థం కాదు. కేంద్ర మంత్రి పిచ్చోనికి పోయి కేంద్రం నుంచి నిధులు 1 రూపాయి తేనికి శాత కాలేదు కానీ గీడొచ్చి లొల్లి చేస్తారు. 2 మంత్రులు తెలంగాణ నుంచి ఉద్ధరించింది ఏంది? అది ఏటికి పోయి గూటికి పోయి ఇంత ఏమో కప్చిప్కంత సముద్రంలో పోయి కప్చిప్క నీళ్ళు తెచ్చినంత ఏం తెచ్చారు మీరు? తెలంగాణకి ఇడికెళ్ళి రూపాయి తీసుకొని పోయి 40 పైసలు కూడా వాపస్ తెస్తలేరు. వేరే రాష్ట్రాలకేమో రూపాయి ఇచ్చిన వాళ్ళకు 7 రూపాయలు వాపస్ ఇస్తున్నారు. మన రాష్ట్రానికి ఏమి ఇచ్చారు? కొత్త రాష్ట్రము 10 ఏళ్ళ అభివృద్ధికి నోచుకోలేదు, రాష్ట్రం అప్పుల పాలయ్యి ఉన్నది. 2 మంత్రులు ఉన్నారు. మిమ్మల్ని మంత్రులుగా ఈరోజు తెలంగాణ నుంచి కేంద్రం మీకు నియమించినందుకు తెలంగాణకి ఏమన్నా ప్రత్యేకంగా అభివృద్ధి జరగాలి, నిధులు రావాలి. గది ఇడిచిపెట్టేది 2 సోయిలేని వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం మీద, తెలంగాణ ప్రజల మీద 24 గంటలు ఏడ్చుడే పాకిస్తాన్లో తీసుకొని వచ్చాడు. పాకిస్తాన్తో ఏం పోటీ? నీకు పోటీ ఉంటే పెద్దోళ్ళతో పోటీ ఉండాలి. క్రికెట్లో గెలిచినోని మీద పోటీ పడేది ఉంటుంది కానీ క్రికెట్లో ఓడిపోయినంతో పోటీ ఏందిరా నీకు వెదవా? సో ఏం చెప్తారు మేడం ఫైనల్గా? అయితే ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, మరి ఏదైతే 3 స్థానాల్లో